న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. 17వ ఎస్ఐపిబి సమావేశానికి మంత్రులు కె అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్ఐపిబి సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్ గా హాజరయ్యారు. ఇంధన రంగం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టులపై ఎస్ఐపిబి సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు, భూ కేటాయింపులు ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలపనున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 14న సచివాలయంలోని మొదటి బ్లాక్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను 13వ తేదీ ఉదయం 11 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ స్థాయి కంపెనీలతో చంద్రబాబు స్నేహం చేస్తే అవినీతి అరాచక శక్తులతో సాహసం చేసిన ఘనత జగందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో వైసీపీ నేర చరిత్రకు గుర్తింపు రావడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఏ నాయకుడిని చూసినా అతడి వెనుక నేర చరిత్ర ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ జావా ఈ యొక్క డాక్యుమెంటరీని నిన్న విడుదల చేయటం జరిగింది. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు. ఇలాంటి అతను ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇతని నేర చరిత్ర మూలాలు, రాజకీయ మూలాలు మొత్తం బట్ట బయలు చేసిన పరిస్థితి నిన్న. నిత్యావసరాల ధరలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రికార్డులు సాధిస్తున్నాయని జిల్లా సిపిఐ నాయకులు మండిపడ్డారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలంటూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను 993 రూపాయలు చేయడంతో చిన్న హోటల్ వ్యాపారులు రోడ్డును పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాయ్ వాలా ప్రధాని అయి గ్యాస్ ధరలు పెంచి చాయ్ దుకాణాలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పెంచిన కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గించి హోటల్ వ్యాపారస్తులను కాపాడాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావుల అంజిబాబు, వలి, జంగాల చైతన్య, సురేష్, మంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి మోడీ గారు ఏదైతే చాయ్ వాలాలని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగిందో ఆ చాయ్ వాలాలు కూడా ఈరోజు బతకలేకుండా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఏదైతే చిరు వ్యాపారులు వాడుకునే కమర్షియల్ సిలిండర్ సంబంధించి మార్చిలో 144 రూపాయలు ఏకంగా పెంచడం, అట్లాగే ఏప్రిల్లో 135 రూపాయలు. ఎలక్షన్లు 5 రాష్ట్రాలు ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి 1వ తారీఖు 30వ తారీఖు ఎన్నికలు అయిపోయినాయి. 1వ తారీఖునే 990 రూపాయలు, 993 రూపాయలు ఒకేసారి గ్యాస్ సిలిండర్ పెంచి గ్యాస్ వాడకందారులంతా కూడా చిరు వ్యాపారులని నడ్డిమిచ్చే పరిస్థితి. కమర్షియల్ సిలిండర్ ధర ఏకదాటిగా సుమారుగా 1000 రూపాయలు పెంచినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారే. ఈ విధమైన రికార్డుల మీద రికార్డులు కొడుతూ
ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని మాత్రం అట్టడుగు నెట్టివేస్తా ఉన్నారు. మరింతగా పేదరికంలోకి నెట్టివేస్తా ఉన్నారు. ఈ యొక్క పెరిగిన ధరల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. యుద్ధం పేరు చెప్తా ఉన్నారు. యుద్ధం పేరు చెప్పి ఒక పక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా దోచుకుంటా ఉన్నారు. కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి హనుమత్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను దేవాదాయ శాఖ కమిషనర్ సుభద్ర, చైర్మన్ ఎం శ్రీనివాసరావు, హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువళ్లూరు వెంకట సుబ్బారావు, అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు తిరువళ్లూరు వెంకట రమణ, వంశీ, రమేష్, మారుతి, నరసింహాచార్యులు తదితరులు విడుదల చేశారు. 12వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా లక్ష మల్లె పూజ, లక్ష తులసి పూజ, లక్ష ఆకు పూజలు, తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖున స్వామివారికి జరిగే ఘటాభిషేకం కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా వచ్చి ఘటాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ హనుమత్ జయంతికి సంబంధించినంత వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి శ్రీ స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష తులసి ఆకుల పూజా కార్యక్రమం, మరి అదేవిధంగా లక్ష తమలపాకులు, అదేవిధంగా మరి లక్ష మల్లెలు ఈ విధంగా అనేక రకాలుగా స్వామివారికి అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 11వ తారీఖున స్వామివారి ఊరేగింపు ఉండిద్ది. మరి అదేవిధంగా 12వ తారీఖు స్వామివారి జన్మదినం సందర్భంగా ఆ రోజున భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. శ్యామ్లాల్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ గ్లామ్ స్టూడియో అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ సెంటర్ ను ఎమ్మెల్యే గల్లామాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ యునిక్ కలెక్షన్స్ తో అందరికీ అందుబాటు ధరలో ఫ్యాన్సీ కలెక్షన్స్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందిస్తున్నామని తెలిపారు. వధువులకు అవసరమైన బ్యూటీ పార్లర్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీలు ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసిన నిర్వాహకులు మీరావళి, సంగీత్లను ఎమ్మెల్యే గల్లామాధవి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశ్రీ, టీడీపీ సీనియర్ నాయకురాలు సత్యవాణి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. మీరావళి అండ్ సంగీత గారు ఎలైట్ గ్లామ్ స్టూడియోని మన శ్యామలా నగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. 1 గ్రామ్ జ్యువెలరీతో పాటు ఇటు క్లాతింగ్, అదేవిధంగా కంప్లీట్ బ్యూటీ సెలూన్ కూడా ఒకటే అట్ వన్ స్టాప్గా చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో బొటీక్ అండ్ టైలరింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. యునిక్ కలెక్షన్తో అందుబాటు ధరలతో ముందు ఇందులోకి పెట్టడం అనేది ప్రత్యేకత. ఏ ఐటెం చూసుకున్నా కూడా చాలా రీజనబుల్గా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండాలి, మంచి క్వాలిటీ దగ్గరగా ఉండాలి అన్న ఏకైక సంకల్పంతో ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా కేవలం లాభాపేక్ష లేకుండా ఇక్కడ బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం కొంతమందికి మహిళలకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక మంచి హృదయంతో ప్రఖ్యాత అంతర్జాతీయ ఐటీ సంస్థ టీసీఎస్ తమ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ నియామకంలో 262 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఆర్వీఆర్ కళాశాలకి గర్వకారణమని కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల సిబ్బంది అభినందించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 1054 మంది విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ల ద్వారా ప్రముఖ సంస్థల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు సాధించగా సగటు వేతనం 5.5 లక్షలు, అత్యధిక వేతనం 21 లక్షలుగా నమోదు కావడం కళాశాల అందిస్తున్న నాణ్యమైన శిక్షణకు నిదర్శనమని కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ట్రెజరర్ డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్,
తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో హోంగార్డులకు హెల్మెట్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు సమాజానికి అజ్ఞాతంగా కానీ అమూల్యమైన సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కొనియాడారు. ఎండ, వర్షం అనే తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్న వారి సేవలను ప్రశంసించారు. వారి భద్రత దృష్ట్యా హెల్మెట్ల వినియోగం ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే ఆప్ సబ్కా ఆవాజ్ సంస్థ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.